ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం ఇవాళ ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లింది. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యుల బృందం మొదటగా ఎల్&టీ గెస్ట్ హౌస్ లో అధికారులతో భేటీ అయ్యారు. ఆ తర్వాత బ్యారేజీ వద్ద 7 బ్లాకుల కుంగిపోయిన ప్రాంతం దిగువ భాగంలో ఏర్పడిన పగుళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గేట్ల సామర్థ్యం, కుంగుబాటుకు కారణాలపై ఈ కమిటీ పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఇక్కడ పరిశీలన పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం అన్నారం, సుందీల బ్యారేజీలను కమిటీ పరిశీలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజీలను పరిశీలించేందుకు వచ్చిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. బుధవారం రాత్రి హనుమకొండలో బస చేసిన అధికారుల బృందం ఇవాళ ఉదయాన్నే మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు వెళ్లింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ అందిస్తారు. సతీష్, చెప్పండి. మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ బృందం చేరుకుంది. ఇప్పటికే బ్యారేజీ 7వ బ్లాక్ లోని 18, 19, 20, 21 పిల్లలను పరిశీలిస్తున్నారు. పగులు తేలినటువంటి ప్రాంతాన్ని నిశ్చితంగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కమిటీ వెంట కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్ల బృందం కూడా ఉంది. దానికి సంబంధించి కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశాలను ఇంజనీర్ల బృందంతో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కమిటీ అడిగినటువంటి అంశాలకు సంబంధించి వారు సమాధానం ఇచ్చేందుకోసం ఇంజనీర్ల బృందాన్ని కూడా తీసుకెళ్లారు. కమిటీ అడిగినటువంటి ప్రతి సమాచారం ఇవ్వాలని అటు ఇంజనీర్ల బృందాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశించారు. బ్యారేజ్ వద్ద పర్యటిస్తున్నటువంటి బృందానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు కూడా ఏర్పాటు చేశారు. ఇటు మీడియాకు కూడా లోపలికి అనుమతించకుండా కేవలం అధికారులే వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించేలా కూడా చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. డౌన్ స్ట్రీమ్, ఆఫ్ స్ట్రీమ్, ఆఫ్రాన్ నిర్మాణంకు సంబంధించినటువంటి అంశాలను కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ లోని 7వ బ్లాక్ లోని ఉన్నటువంటి పిల్లర్లను పరిశీలించిన తర్వాత నష్టాన్ని అంచనా వేయడంతో పాటుగా అటు ప్రాజెక్టు ప్లాన్ కు సంబంధించినటువంటి అంశాలు, నిర్మాణంలో ఉన్నటువంటి అవకతవకలు, ఆ కుంగుబాటు గల కారణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మళ్ళీ అన్నారం బ్యారేజ్కి వెళ్లి అక్కడ కూడా సివరేజీలను కూడా పరిశీలించేటువంటి అవకాశం అయితే ఉంది. సంజన, రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ సతీష్.